Wait, come on. Come on. That is Sabra Island. గిరిగొట్ట ఈజ్ కాల్డ్ సబరి ఐలాండ్. చుట్టూ వాటర్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, రెండో రోజు అయితే మనం పట్ట నిండా అన్నం తినేసి అయితే చేపలకైతే బయలుదేరాం. ఇది వచ్చేసి ప్లేస్ వచ్చేసి గిరిగొట్ట అంటారనమాట. అంటే ఒక ఐలాండ్ లాగా ఉంటుంది అనమాట. చుట్టూ వాటర్ ఉంటుంది. అక్కడికైతే బాగుంటాయి, చేపలు ఎక్కువ పడతాయి. అయితే రీసెంట్గా మొన్న ప్రీవియస్గా ఒక వీడియో చేశాను వెనక ముందు. దాంట్లో అయితే సరిగ్గా చేపలు అయితే దొరకలేదు, ప్లేస్లు కూడా బాగాలేవు. ఇప్పుడైతే గిరిగొట్ట అని మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము. చేపలు అయినా బాగా పడతాయని చూడండి. మరి వెళ్ళేటప్పుడు కూడా మంచి మంచి గోదావరి ఒడ్డున కాబట్టి సబర్ గోదావరి ఒడ్డున చాలా పంటలు అయితే గిరిజనులు పండిస్తారు. అవి కొంచెం కొంచెం మీకు చెప్పుకుంటూ ప్రయాణం సాగిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే. మా మిరప తోట, ఈ పక్క మా మినుము తోట, ఇదేం మిరప తోట, ఇదేం మినుము తోట. బాబోయ్, ఇదేమో పొగాకు, పొగాకు. ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం. చలికాలంలో ఎక్కువగా ఉంటాయి. ఇది పెద్ద మినుములు, బొబ్బర్లేమో. బాబాయ్ పెద్ద మొక్కలు ఉన్నాయి కాబట్టి బొబ్బర్లు అయ్యి, ఈ చిన్న మొక్కలేమో చిన్న బొబ్బర్లా. మరి మినుములు చిన్న బొబ్బర్లు అన్న మినుములు అన్న ఒకటేనా బాబీ? ఈ చెట్లు జొన్నలేగా, జొన్న చెట్లేగా ఇవి మొక్కజొన్న పొత్తులు ఒకేలాగా ఉంటాయి చెట్లు కూడా. మన గిరిగొట్ట, అదే మన సబర్ ఐలాండ్కి అయితే దగ్గరకు వచ్చేసాంరా. ఇలా కొంచెం నడుచుకుంటూ వెళ్తే సబర్ ఐలాండ్ వచ్చేస్తుంది అనమాట. చూద్దాం. అరే చేపలు కూడా చలికాలంలోనే కొంచెం పెద్ద పెద్దవి దొరుకుతాయి అనమాట. వర్షాకాలంలో చిన్న చిన్నవి పెద్ద పెద్దవి దొరుకుతాయి, కానీ చలికాలంలో మాత్రం స్పెషల్గా దొరుకుతున్నాయి అనమాట. ఓన్లీ పెద్ద చేపల కోసమే వేటాడతారనమాట. అలా వెళ్ళిపోయి జారుకుంటే వెళ్ళిపోవచ్చు. అలాగా అమ్మని అమ్మ, అక్కడ నుంచి అలా ఈత కొట్టుకుంటే అక్కడికి వెళ్ళాలి. ఇటే అయ్యాలి మళ్ళీ కదా, వెళ్ళడానికి అవదేమో. అక్కడి నుంచి వెళ్ళాలి, వెళ్తే ఎలాగ వెళ్ళాలి. వేరే గిరిగొట్ట చూద్దాం. గిరిగొట్ట దగ్గర ఏమైనా సెట్ అవుతాయి. గిరిగొట్ట గిరిగొట్ట అంటే మధ్యలో ఉంటుంది, వాటర్ చుట్టుపక్కల ఉంటుంది. మినీ ఐలాండ్, సబర్ ఐలాండ్ అనొచ్చు దీన్ని. దట్ ఈస్ సబర్ ఐలాండ్. గిరిగొట్ట ఈజ్ కాల్డ్ సబర్ ఐలాండ్. చుట్టూ వాటర్ ఉంటుంది. ఎంత వస్తుంది అటు వచ్చేవాళ్ళు. అవతలకే వేసుకోవడం. ఇంకా ఏం చేద్దాం, ఫస్ట్ అక్కడికి వెళ్దామా? గిరిగొట్ట ఎక్కుదాం పద. ఎక్స్ప్లోరింగ్ గిరిగొట్ట. ఇది దయ్యాల కోటలా ఉంది. ఈ చెట్టు ఎక్కువ పెద్దది లేదు. గిరిగొట్ట దాని బరబట్ట బరబట్ట సాయిగడ తట్ట. సాయి ఎక్కడి నుంచి పడ్డామంటే బరబట్టే బాబు. పడ్డామంటే బట్టే, బట్ట సాయిగడ తట్ట. ఈ జోళ్ళు పర్లేదయ్యా, నా జోళ్ళు ఎట్టున్నాయ్యా. ఏయ్ బాబాయ్ చూడు, బట్టే సాయిగడ తట్ట. ఇంకా అది మా మంత్రం ఆడేటప్పుడు. జోళ్ళు ఎలా ఉన్నాయి నా, జారిపడ్డామంటే బూట్లు. మేము అవతలకి వెళ్ళాను, నేను అవతల నుంచి వేస్తాను. ఊళ్ళో అక్కడికి వెళ్ళిపోతానేమో మెల్లగానే.
అక్కడ నుంచి అటు దగ్గరే ఉంటుంది, బాగానే ఉంటుంది. గిరిగుట్టకి వచ్చేసాం. గిరిగుట్ట బర బట్ట సాయిగా బట్ట. చేపలు చేపలకు వచ్చేసాం ఫ్రెండ్స్. వాటర్ తోడుతున్నారు కదండి. ఇక్కడ ఆడితే ఆడండి, మేము అవతలకి వెళ్ళి ఆడుకుంటాం. ఇక్కడ ఆడతారా? సాయిగాడు నేను చేపలకు వచ్చాము. ఇగో నా గేలము, సాయిగాడు గేలము. మ్యాక్సిమం మేమైతే వింతగా ఉంటాం, చూసే వాళ్ళందరూ అలా తెల్లగానే చూస్తారు. అట్లా ఉంటుంది మాతోని. బొగ్గ అమ్మాయి వచ్చాం గిరిగుట్ట. చూడండి ఫ్రెండ్స్, గిరిగుట్ట ఇది చాలా అరుదైనది. వాటర్ మధ్యలో ఉంటుంది అన్నమాట. చుట్టూ ఇది ఐలాండ్ కానీ చెప్పుకోవచ్చు. దీనికి ఒక స్పెషల్ ఉంది, గురిగట్టుకే చెప్తాను ఆగండి. సబరే ఐలాండ్, మినీ ఐలాండ్ అంటారు దీన్ని. ఓ బో ములుగుతామేటి. పద మోకాలు దాకుంటే మేము మొత్తం మునిగిపోతాం. అయితే అక్కడ ఫస్ట్ నేనే ఓ గిరి కొట్ట సాయిగాడి తట్ట. చేపలకి వెళ్ళదు, అక్కడ ఉంది. ఊరి అమ్మ ఎటైనా వాటర్ ఉందిగా, ఎట్లా వెళ్ళేది? లబ్బే అలా వెళ్దామరా అంటే ఇలా తీసుకొచ్చాడు. అది దిగేటట్టు ఉందిగా, ఇలా వెళ్ళిపోదామా? మన ప్లేస్లో ఎక్కడ కాదు, ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే దొరికేతాయి. ఇప్పుడు వదిలే, సాయంత్రం వల్ల మీ డాడీ అప్పుడు రాదు కదా, అప్పుడు ఏ విధంగా వేద్దాం. ఫ్రెండ్స్ సబర్ ఐలాండ్ అంటారు దీన్ని. ఉసుక దెబ్బలు తేలుతున్నాయి. సబర్ ఐలాండ్కి వచ్చేసాం. పెద్ద పెద్ద గోదావరి తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు తేలింది. యాక్చువల్లీ చుట్టూ పెద్ద పెద్ద ఏంటి వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది. అప్పుడు మాత్రం ఇక్కడ రావడానికి కుదరదు. స్పెషాలిటీ ఏంటో చెప్తానన్నాను కదా ఇందాక. ఎవరైనా మునిగిపోయినా పెద్ద పెద్ద గోదావరి వచ్చినప్పుడు ఆవులు శవాలు కొట్టుకొచ్చి ఇక్కడ దర్శనం ఇస్తాయి అనమాట. ఇక్కడ వేలాడుతుంటాయి అనమాట. ఇక్కడ ఎవడన్నా గోదావరిలో ఎవడన్నా కొట్టుకుపోయినా ఇలా వచ్చి ఇక్కడ వేలాడుతుంటారు. ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దిగేసి మనం ఇప్పుడు అవతలకి వెళ్ళాలి. వాటర్ ఉంది, కొంచెం లోతే ఉంటుంది అనుకుంటాను. కొంచెం ముందు నుంచి దిగితే బెటరు. ఇక్కడ అయితే గయ్యి కాదంటే పైకి వెళ్ళిపోతాం. అక్కడ ఉండవు చేపలు, కిందకి అక్కడ ఇప్పుడు పడలేదు కానీ ఇది మూలే పడ్డాయి. అంతేకాదు ఒంటరిగా రాకూడదు అంటారు. ఇది మంచి పార్టీ ప్లేస్ కింద కూడా ఉంటుంది గిరిగుట్ట. చాలా రేరు ఇక్కడ వచ్చిన వాళ్ళు. ఇప్పుడే వస్తుంది, మళ్ళీ వర్షాకాలం కానీ
ఇంకా చలికాలం కదా ఇది, ఎండాకాలం కానీ ఇక్కడ లోతు ఉండదు. ఎండాకాలం ఉండదు. పార్టీలు చేసుకోవడానికి అయితే మంచి ప్లేస్ ఇది. గోదావరి, సబరి గోదావరి మధ్యలో ఉంటుంది. ముందు చూసుకోవడం బెటరు, మునిగిపోతాం లేకపోతే. అయ్యో కొట్టుకుపోతుంది. మంచి రాళ్ళు రప్పలు ఏమైనా శవాలు గట్ట పెద్ద పెద్ద గోదావరి వచ్చినప్పుడు, పెద్ద పెద్ద గోదావరి వరదలకి ఆవులు ఇంకా ఏమన్నా కొట్టుకుపోయి ఇంకో సామాన్లు గట్టనే ఇక్కడికి వచ్చి చిక్కుపోతాయి అన్నమాట. అందుకే దీన్ని సబర్ ఐలాండ్ అంటారు. ఇది మంచి ఐలాండ్ కానీ చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ చుట్టూ వాటర్ ఉంది కాబట్టి చేపలు పట్టుకోవడానికి మంచి అనువైన ప్లేస్ ఇది. ఈ ఇసుక అంటే మనకు చాలా ఇష్టం. ఇసుకలో దొరలొచ్చు, ఎగరొచ్చు, గూడులు కట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నది అది. బాబోయ్ చాలా భయంకరంగా ఉంది కదా ఫ్రెండ్స్. సబ్లైర్ అంటారు. పైకి ఎక్కుదాం చూపిద్దాం, నాకు భయమే. పైన ఇసుక చాలా ఉంటాయి, పెద్ద దెబ్బలు. సాయి నేను అది ఎక్కితానా, నాకు ఇది ఎంతనా. నేను కొంచెం భాషలు కొన్ని నేర్చుకున్నాను. మా ఊడికి అర్థం కావట్లేదు ఏంటి నీ తెలుగు. పోయి రాకపోయినా తెలుగు వచ్చు కదా చాలు. ఇక్కడ నుంచి ఒక గేలం వేద్దాం. ఇక్కడ నుంచి ఒక గేలం వేస్తారట ఈ ఒడ్డు నుంచి. నేను ఒక గేలం అవతల నుంచి వేస్తాను, చూద్దాము. అవుతుందంట అవతలకి వెళ్ళడానికి. అరే తాబేలు ఒకటి పెద్దది పడ్డదంట, చూద్దాం. తాబేలు పడ్డదే గేలానికి, చూద్దాం ఒకసారి ఎలా ఉందో. తాబేలే పెద్దది. కరుతుందా ఇటు పట్టు అయితే ఇది ఇంక దెబ్బ తగిలింది కదా, ఇంకేం చేయదు. ఒకప్పుడు తాబేలంటే భయం ఉండేది, ఇప్పుడైతే తాబేలంటే పెద్ద భయం ఏం లేదన్నమాట. అమ్మ ఇంత పెద్దగా ఉంది ఇది. పరిగెడుతుంది. మన గిరిజన ప్రాంతాల్లో అయితే కొంతమంది అయితే తాబేలుని తింటారు. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మన పక్క స్టేట్ ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో ఇచ్చేస్తే వాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే తినేస్తారు అనమాట. మన బార్డర్లో అయితే పక్క బార్డర్ ఒరిస్సాలో అయితే ఇచ్చేసి అనమాట. గేలానికి పడ్డది. గాలానికి తాబేలు పడ్డది. కేజీయో 2 kg ఉంటుంది. అరే చేపలు అయితే ఇంకా పడడానికి ఇంకా చాలా టైం పడుతుందేమో, ఎందుకంటే నైట్ కూడా అవ్వచ్చు, నైట్లోనే పడవచ్చు చేపలు. సో ఇదైతే కొంచెం ఎర్లీగా పడ్డది కాబట్టి దీన్ని వీడియో పెడతాను. నైట్ అయితే మరి ఇంకా కష్టం అనుకుంటాను, పడితే లేదనమాట. సరే నెక్స్ట్ వీడియో ఇంకేమన్నా చేస్తే నేను పెడతాను మీకు. ఓకే మరి అందరూ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. ఇక్కడ ఉంచేయాలా చూస్తారా? నీవి బిగ్ వన్ తాబేలు గేలానికి పడ్డది. టొటాయిస్ దీంట్లేటేనా? ఇది చూడు పరిగెడుతుంది. ఇలా పడుకోబెట్టా నీరు అడ్డంగా తిప్పేసి. వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.